మంచిది. కొద్ది నిమిషాలు మనం దేవుని వాక్యాన్ని ఆలకిద్దాం. అపోస్తలుల కార్యముల గ్రంథం చిన్న ధ్యానం చేద్దాం. అపోస్తలుల కార్యముల గ్రంథం 4వ అధ్యాయం. అపోస్తలుల కార్యముల గ్రంథం 4వ అధ్యాయం 7వ వచనాన్ని చదువుకుందాం. చదువుతారు ఎవరైనా? వారు పేతురును యోహానును మధ్యన నిలువబెట్టి, మీరు ఏ బలము చేత ఏ నామమును బట్టి చాలు చాలు చిన్న ప్రార్థన చేసుకుందాం. కరుణాసంపన్నుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ అతి పరిశుద్ధమైన నామాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. కొద్ది నిమిషాలు నీ వాక్య లేఖనం ఎద్దకు వచ్చాం. మేము అర్థం చేసుకోగలిగిన జ్ఞానవంతులం కాదు. మీ లేఖనం బలమైనది, జ్ఞానముతో కూడింది, అది పరసంబంధమైన జ్ఞానముతో కూడింది. మీరు మాకు బోధిస్తే తప్ప మీ లేఖనం మాకు అర్థం కాదు. మీ ఆత్మసారా మీరే మాతో మాట్లాడమని చదవబడిన లేఖనాన్ని మా అందరి కొరకు దీవించి ఆశీర్వదించమని, మాతో మాట్లాడమని మా ప్రభువును మా రక్షకుడైన యేసుక్రీస్తు నామములో వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు పిల్లారా, మనం చదువుకున్న 4వ అధ్యాయం 7వ వచనములో ఇక్కడ ఒక సంఘటన జరిగినట్టుగా మనం చూస్తూ ఉన్నాం కదా. 4వ అధ్యాయం 7వ వచనం మరలా చదువుతున్నాను. వారు పేతురును యోహానును మధ్యన నిలువబెట్టి, మీరు ఏ బలము చేత ఏ నామమును బట్టి దీన్ని చేసి తెరి అని అడిగారు. మనం ఈ వచనాన్ని మనం చదువుతూ ఉన్నప్పుడు కొంత దీనికి బ్యాక్గ్రౌండ్లో ఉన్న సంగతులు మనం చూడాల్సిన అవసరత ఉంది. ఎందుకంటే వారు అడిగిన ప్రశ్నలో ఒక సందేహాన్ని రేకెత్తిస్తూ ఉంది కదండి. పేతురును యోహానును మధ్యన నిలువబెట్టి, మీరు ఏ బలము చేత దీనిని చేసి తెరి అన్నాడు. అంటే ఏదో చేశారు వీళ్ళు. దీనిని ఎలా చేశారు మీరు? ఏ బలము చేత ఏ నామాన్ని బట్టి చేశారు దీన్ని అన్నారు. ఇంతకీ వారు ఏం చేశారు? దేన్ని బట్టి వారిని నిలబెట్టాల్సి వచ్చింది? ఇంతకు నిలబెట్టిన వారు ఎవరు? ఇలాగ మనం ధ్యానం చేస్తూ వెళ్తే ఎవరు నిలబెట్టారు చూడండి. నిలబెట్టిన వారు సామాన్యులు కాదు. 5వ వచనం చదవండి. మరునాడు వారి అధికారులను, ఒకటి అధికారులు, రెండవది పెద్దలు, శాస్త్రులు యెరూషలేములో కూడుకున్నారు. అధికారులు, ప్రభుత్వ అధికారులు. అంత మాత్రమే కాదు, పెద్దలు అంటే యూదా మత పెద్దలు, అలనాటి యూదా మత పెద్దలు. వారిలో శాస్త్రులు ఉన్నారు. శాస్త్రులు ఉంటే ఆటోమేటిక్గా ప్రక్కనే పరిసయ్యులు కూడా, సరే ఇక్కడ ప్రస్తావించబడకపోయినా పరిసయ్యులు కూడా ఉంటారు. శాస్త్రులు, పరిసయ్యులు, అధికారులు, పెద్దలు, ధర్మశాస్త్రోపదేశకులు, వీళ్ళందరూ ఉంటారు. అంత మాత్రమే కాదు, ప్రధాన యాజకుడైన అన్నాయు, కైపయు, యోహానును, అలెగ్జాంద్రును. ఈ యోహాను వేరు, కింద 7వ వచనంలో ఉన్న యోహాను వేరు. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఆ యోహాను కాదు, యోహాను. వారిలో ఒకడు యోహాను అనబడిన వాడున్నాడు. అలాగే అలెగ్జాంద్రును ప్రధాన యాజకుని బంధువులందరూ, అంటే అన్నా కైపల బంధువులు,
అందరూ చేరి వచ్చారు. ఇంతమంది చేరి వచ్చారంటే ఎవడికో మూడినట్టాడ, అంతేనా? వీళ్ళందరూ అంతకుముందు ఒకసారి చేరి వచ్చారు. ఏం చేశారు? చేరి వచ్చి యేసుక్రీస్తును సిలువ, అప్పుడు తప్ప వీళ్ళందరూ ఎప్పుడు చేరరు. అసలు అన్నాక అయిపోయిన వాళ్ళిద్దరు ఎప్పుడూ కలవరు, వాళ్ళిద్దరూ వ్యతిరేకమే. కానీ ఒకే ఒక విషయంలో వాళ్ళు ఏకీభవించారంట చరిత్రలో. ఏ విషయం అంటే యేసుక్రీస్తును సిలువ వేయడానికి మాత్రమే వారు ఒకటయ్యారు. ఇంకా ఆయన సిద్ధాంతం ఈయన సిద్ధాంతం, ఆయన ఉద్దేశం ఈయన ఉద్దేశం ఎక్కడ కలవు. వ్యతిరేకులు ఇద్దరు. వారి స్వభావాలు వ్యతిరేకం, వారి పద్ధతులు వ్యతిరేకం, వారి నినాదాలు వ్యతిరేకం, వారి మాట తీరు వ్యతిరేకం. అన్నిట్లో విభిన్నంగా జీవించేవారు యేసుక్రీస్తును సిలువ వేయడానికి ఒకటయ్యారు. అలనాడు ఇంతమంది అధికారులు, పెద్దలు, శాస్త్రులు, ప్రధాన యాజకులు, యోహాను, అలెగ్జాంద్రు, ప్రధాన యాజకుని బంధువులు ఇంతమంది ఒక చోట చేరి వచ్చారు అంటే అందరూ భయపడే సన్నివేశం ఇది. అందరూ భయపడతారు. చుట్టుపక్కల ప్రజలందరూ భయకంపితులు అవుతారు. ఏదో ఉంది. ఎందుకంటే అంతకుముందు వీళ్ళందరూ చేరి మాయోపాయముల చేత ఏం చేశారు? యేసుక్రీస్తును పట్టుకొని సిలువ మ్రానుకు వేలాడదీశారు. వారు కేకలు వేశారు, ప్రజలను రెచ్చగొట్టారు. వీళ్ళు ప్రజల నాయకులు, ప్రజల అధిపతులు, ప్రజలను ఆలోచింప చేయవలసిన వారు ప్రజలను ఆలోచన లేకుండా ఆవేశభరితులుగా చేశారు. ఏ ప్రజలైతే యేసుక్రీస్తు ద్వారా లబ్ధి పొందారో, ఏ ప్రజలైతే యేసుక్రీస్తు ద్వారా మేలు పొందారో ఆ ప్రజల చేతే ఆయన మాకొద్దు, ఆయన్ను సిలువ వేయండి అని కేకలు వేయించగలిగిన సమర్థులు వీళ్ళు సామాన్యులు కాదు. ప్రజల నాడి తెలిసిన వాళ్ళు, ప్రజలను ఎలా లొంగ తీసుకోవాలో తెలిసిన వాళ్ళు, ప్రజలను ఎలాగూ రెచ్చగొట్టాలో తెలిసిన వాళ్ళు, ప్రజలను ఎలాగూ ఆవేశపూరితంగా చేయాలో, ప్రజలను ఎలా నీరుగార్చాలో కూడా తెలుసు వాళ్ళకి. రెచ్చగొట్టడం తెలుసు, నీరుగార్చడం తెలుసు. ప్రజల మీద ప్రభావం చూపగలిగిన ప్రజలు, అధికారులు వీళ్ళందరూ ఒక చోట సమావేశమయ్యారు. సమావేశమయ్యి ఎవరిని పిలిచారంట? పేతురు, యోహానును రమ్మని పిలిచారు మధ్యలోకి. అక్కడ ఆ మాట చూడండి, మరలా చదవండి. మధ్యన నిలువబెట్టి, అందరూ చుట్టూ ఉన్నారు, మధ్యన పేతురు, యోహానులు నిలబడ్డారు. ఎందుకు? వీళ్ళు ఏం చేశారు? మీరు చెప్పండి. ఏం చేస్తే పట్టుకొచ్చారు వీళ్ళు? అది 3వ అధ్యాయంలో ఏం చేశారు వీళ్ళు కదండి? చూడండి, 3వ అధ్యాయం 1వ వచనం. పగలు 3 గంటలకు ప్రార్థనా కాలమున పేతురు, యోహాను, అది పేతురు, యోహాను ఎక్కి వెళ్ళుచుండగా, సరే అది మనకు తెలుసు, వాడు స్వస్థత చేశాడు. ఒక భిక్షగాడిని, భిక్షమడుక్కునేవాడిని దేవుణ్ణి స్తుతించేటట్టుగా చేశారు. అది వీడు అంతకుముందు నోరు తెరిస్తే ఏమడుగుతాడు? వీడు భిక్షం అడగటమే అలవాటు వీడికి. నోరు తెరిచి భిక్షమడుక్కునేవాడు ఇప్పుడు ఏం చేస్తున్నాడు? చూడండి, 8వ వచనంలో దేవుని స్తుతించుచు, మార్పు తీసుకొని వచ్చారు. ఎవరు కనబడినా నాకు భిక్షమయ్యండి, భిక్షాందేహి అనేవాడిని, వాడి నోటి నుండి ఏమొస్తుంది? ఇప్పుడు దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాడు. ఇదొక మార్పు వాడిలో. ఇంకా వాడు ఎక్కడున్నాడు? ఆఖరి మాట చదవండి, 8వ వచనం. దేవాలయములోనికి వెళ్ళాను. అంతకుముందు ఎక్కడుంటాడు? దేవాలయము వెలుపట ఉండేవాడు. పేతురు, యోహానులు ఏం చేశారు? భిక్షమడుక్కునేవాడి నోట
స్తుతి వచనం పలికిస్తున్నారు. వాడు దేవుణ్ణి స్తుతిస్తున్నాడు. వీళ్ళ వచ్చిన మార్పు. రెండవది, దేవాలయము బయట ఉన్నవాడు ఎక్కడికి వచ్చాడు? ఇప్పుడు దేవాలయము లోపలికి వచ్చాడు. మూడవ మార్పు ఇంకొకటి చెప్పండి, మీరు చెప్పండి. 2వ వచనం చదవండి. పుట్టినది మొదలుకొని కుంటివాడు. 8వ వచనం చూడండి, ఏం చేస్తున్నాడు వాడు? గంతులు. పుట్టినది మొదలుకొని కుంటివాడు, ఎప్పుడు లేచి నిలబడగలిగిన వాడు కాదు. వాడు ఏం చేస్తున్నాడు? 2 చేస్తున్నాడు వాడు. చేసి చూడండి 8వ వచనం, వాడు దిగ్గున లేచి, పడిపోయి ఉన్నవాడు ఏమయ్యాడు? లేచాడు. పడి ఉన్నవాడిని లేవనెత్తారు వీళ్ళు. తర్వాత ఇంకా వీళ్ళు చేసిన తప్పేంటి? పడిపోయి నిలబడలేని వాడిని నిలబెట్టారు. నిలిచి అనే మాట. నడవలేని వాడిని నడిపిస్తున్నారు కదండి. నడుచుచు, ఊరక చిన్నగా నడవడం కాదు. ఒక బలమైన వ్యక్తి గంతులు వేస్తాడు. కాలు ఇరిగి ఫ్రాక్చర్ అయ్యేవాడు అప్పుడే లేచి నడిచేవాడు గంతులు వేస్తాడా? ఒక బలమైన బలిష్టమైన వ్యక్తి మాత్రమే ఆ పని చేయగలడు. ఇప్పుడు బలముగా ఉన్నాడు, అంతకుముందు బలహీనంగా ఉన్నాడు, ఇప్పుడు బలముగా ఉన్నాడు, బలపరచబడ్డాడు, నడుస్తున్నాడు, పడిపోయిన స్థితిలోంచి పైకి లేచాడు, దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాడు, దేవాలయములో ఉన్నాడు. ఇది జరిగింది అంతకుముందు. ఇది జరిగినందుకు వాళ్ళకి ఆశ్చర్యం ఏంటి అంటే, ఎందుకు ఆశ్చర్యపడ్డారు? అంతకుముందు లూకాసు, మత్తయి, మార్కు, లూకా, యోహాను సువార్తలు ఇలాంటి అద్భుత కార్యాలు జరగలేదా? కోకొల్లలుగా జరిగాయి. అనేక మంది కుంటివారు నడిచారు, గుడ్డివారు చూపు పొందారు, అనేక రకాల స్వస్థతలు, లక్షలు వేల కొలది అట్టి వాటి రాసి ఉంచడానికి భూలోకమే చాలదు. అన్ని కార్యాలు జరిగాయి, అన్ని అద్భుత కార్యాలు జరిగాయి. కానీ ఆ రోజు ఎవరిని నిలబెట్టి అడగలేదు వీళ్ళు. మీరు ఎలా చేశారని ఎవరిని అడగలేదు. అక్కడ అంగీకరిస్తున్నారు. అప్పుడు ఎవరు చేశారు అద్భుత కార్యాలు? యేసు ప్రభు వారు చేశారు. యేసు ప్రభువుకి ఆ బలం ఉంది. ఆయన నామము ద్వారా స్వస్థపరచబడతారన్న సంగతి వీళ్ళకి కూడా తెలుసు. అది వీళ్ళు కూడా నమ్ముతారు. కానీ ఇక్కడ జరిగిన ఆశ్చర్యం ఏంటంటే, ఇప్పుడు యేసు ప్రభు లేడు, భూమి మీద ఉన్నాడా? 1వ అధ్యాయంలో కదండి, ఆయన పరలోకానికి ఆరోహణమై వెళ్ళిపోయాడు. వారు చూచుచుండగా, చూడండి 1వ అధ్యాయం అపోస్తుల కార్యం 11వ వచనం, 9వ వచనం, ఈ మాటలు చెప్పేవారు చూచుచుండగా ఆయన ఆరోహణమాయను. లేడు, ఆయన వెళ్ళిపోయాడు. ఆయన వెళ్ళిపోయాడు, ఆయన భూమి మీద లేడు అన్న సంగతి అందరికీ అర్థమైపోయింది. పరిసయ్యులకి, శాస్త్రులకి, ధర్మశాస్త్రోపదేశకులకి, అధికారులకి, అందరికీ ఒకటి స్పష్టంగా అర్థమైపోయింది, మెట్టుగా ఆయన లేడు. కొంతమంది ఏమో లేచి పరలోకానికి వెళ్ళిపోయాడు అనుకుంటున్నారు, కొంతమంది అసలు లేవలేదు అనుకుంటున్నారు, కొంతమంది ఏమో ఆయన శవాన్ని శిష్యులు తీసుకెళ్ళి ఇంకొక చోట దాచిపెట్టారు అన్నాడు. మెట్టుకు రకరకాలుగా అభిప్రాయాలున్న అందరి ఏకాభిప్రాయం ఒకటే, ఆయన ఉన్నాడా? లేడు. ఆయన లేడు భూమి మీద. ఆయన లేకుండా ఇప్పుడైనా జరిగింది ఆశ్చర్యకార్యం. అది వాళ్ళ ఆశ్చర్యానికి కారణం. ఇప్పుడు ఎలా జరిగింది? ఆయన దేవుని కుమారుడిగా వచ్చాడని చెప్పుకున్నాడు, అనేక అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు జరిగించాడు. ఆయన జరిగించాడు అంటే మేము కూడా నమ్మాం. కానీ ఇప్పుడు ఆయన లేడు కదా. ఇప్పుడు అది ఎవరు చేశారు? వాళ్ళ భయం ఏంటంటే, వీళ్ళందరి భయం ఏంటంటే, ఈ అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు
చేసే వ్యక్తిని ప్రజలు వెంబడిస్తారు, బాగా ఎక్కువగా ప్రజలు వెంబడిస్తారు. అందుకే వారికి యేసుక్రీస్తు మీద కక్ష పెంచుకుంది. మాకు లేని పరపతి, మాకు లేని ఫాలోయింగ్. ఈయన వడ్లవాని కుమారుడిగా వచ్చి ఈయన ఎంబడి ప్రజలందరూ వెళుతున్నారు, మా ఎంబడి ఎవడు రావట్లేదు కదా. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ కిక్కిరిసిన జనం. అదిగో కపెర్నహూములో ఒక ఇంటిలో ఉంటే పక్షవాయువు గలవాన్ని పైన నుంచి దించారు. అంటే ఎంత జనసమూహం ఆయన చుట్టూ. ఆయన ఎక్కడ వాక్యం మాట్లాడినా ప్రసంగించినా చుట్టూ జనసమూహం అంతా వస్తారు. మా దగ్గరికి ఎవడు రావట్లేదు, మా ఇమేజ్ పడిపోతుంది అని వాళ్ళ బాధ. అందుకే కక్ష కట్టారు మెట్టుకు. వాళ్ళు అనుకుంటున్నారు మేము చంపేశామని, యేసుక్రీస్తుని మేము చంపేశాం అనుకుంటున్నారు. ఇది నిజమా? ఇది నిజమేనా? ఇది ఆయన తన ప్రజలకు ఆయన తన ప్రాణాన్ని పెట్టడానికి ఎందుకు పుట్టాడు ఈ లోకములో? ఆయన ఆమె ఒక కుమారుని కనును, ఆయన తన ప్రజలను వారి పాపముల నుండి అందుకు జన్మించాడు, మరణించడానికే. మెట్టుకు ఆయన మరణానికి ఒక ఆధారాలు అయ్యారు వీళ్ళంతే. అంతేగాని ఆయనే ప్రాణం పెట్టుటకు తీసుకున్నట్టుకు అధికారం. మెట్టుకు వీళ్ళు ఇలా అనుకుంటున్నారు, మనం ఆయన లేకుండా చేసేసాం. మెట్టుకు మనకు భయపడో ఏమో వెళ్ళిపోయాడు కనపడకుండా. ఇక జనమంతా మన దగ్గరకు వస్తారు అనుకునే లోపల ఆ పాలస్తీనా భూభాగంలో యెరూషలేములో ఇంకొక టాక్ స్టార్ట్ అయింది. ఏంటంటే దేవాలయం దగ్గర ఒకడు స్వస్థత పొందాడు. ఏదిరా ఎలా ఉన్నాడు వాడు? మొన్న ఆదివారం వెళ్ళినప్పుడు వాడు బయట భిక్ష పడుకుంటున్నాడండి. మరి ఏమైంది? ఈ ఆదివారం వెళ్ళలేక వాడు ఆ పక్కన కూర్చొని నాతో పాటు స్తోత్రాలు చెల్లిస్తూ ప్రభువుని ఆరాధిస్తున్నాడు. ఆశ్చర్యం కాదా ఇది? ఆశ్చర్యం కాదా ఇది? మొన్న ఆదివారం వెళ్ళినప్పుడు వాడు దేవాలయం బయట ఉన్నాడు, ఈరోజు దేవాలయం లోపల కనపడ్డాడు. కాళ్ళు లేని స్థితిలో ఉన్నాడు, నిలవలేని స్థితిలో ఉన్నాడు, నడవలేని స్థితిలో ఉన్నాడు, బలహీనంగా ఉన్నాడు. ఇప్పుడు నిలుస్తున్నాడు, నడుస్తున్నాడు, బలంగా ఉన్నాడు. ఇది చూసి ఆశ్చర్యపోయారు ఆ యెరూషలేములో ఉన్న ప్రజలందరూ. ఈ మాట, ఈ విషయం ఆ నోట ఈ నోట పెద్దలు అధికారుల యొద్దకు వచ్చింది. వారందరూ సమావేశమయ్యారు కలవరపాటుతో. యేసు ప్రభు లేకుండా చేస్తే మళ్ళీ ఎవర్రా? ఎలా జరిగింది ఇది? అద్భుత కార్యం జరిగించడానికి ఎవరు వీళ్ళు? వీళ్ళకున్న శక్తి ఏంటి? వీళ్ళకున్న బలం ఏంటి? అసలు వీళ్ళు మనలాంటి వాళ్ళే కదా. పేతురు, యోహానులు వీళ్ళు చేపలు పట్టుకునే వాళ్ళు కదా. ఆంద్రేయ సోదరుడు కాదా? యాకోబు సోదరుడు కాదా యోహాను? మన కళ్ళెదురుగా తిరిగిన వాళ్ళు కదా. మరి వీళ్ళకి ఎలాగొచ్చింది ఆ శక్తి? అందుకే సమావేశపరిచారు, అందరినీ కూర్చారు. అందరినీ కూర్చి వారి మధ్యన నిలువబెట్టారు. నేరం చేసిన వాళ్ళు నిలబెట్టినట్టుగా నిలబెట్టారు. నిలబెట్టి వారిని అడుగుతున్నారు. ఏమని అడుగుతున్నారు చూడండి. మీరు ఏ బలము చేత, ఏ నామమును బట్టి దీనిని చేశారు? మీరు చేశారు అన్నది నమ్ముతున్నాం, నో డౌట్, దాంట్లో సందేహం లేదు. చేశారు అని వీళ్ళు నమ్మారు అంతే. వాడు ఇక నమ్మాల్సిన అవసరం లేదు. వాడు కనపడుతున్నాడు ఎదురుగా, కదిలిస్తే గంతులు వేస్తున్నాడు, వాడు దేవుణ్ణి స్తుతిస్తున్నాడు, ఆరాధన చేస్తున్నాడు, దేవాలయంలో కనబడుతున్నాడు. ఇంకా దానికి టెస్టింగ్ ఏం లేదు. కానీ మీరు చేసినది పని దేనివల్ల చేశారంట? ఏ బలము చేత. రెండో మాట, ఏ నామమును బట్టి. మీకున్న బలం ఏంటి? ఆ బలం వెనక ఉన్న పేరేంటి? ఆ బలం వెనక ఉన్న వాని పేరేంటి? ఎవడైనా నిన్నగాక మొన్నటిదాకా మనల్ని చూసి భయపడతా ఉన్నవాడు ఒక్కసారిగా మన మీదకి కోపంగా విరుచుకుపడుతూ వచ్చాడు అనుకోండి, ఏమనుకుంటాం? వెంటనే నీ వెనక ఎవడు ఉండాడు రా అంట.
కదా. ఏం అండ చూసుకొని నా మీదకి వస్తున్నావు నువ్వు? ఏ అండ చూసుకొని నా మీద ఎగురుతున్నావురా నువ్వు? నీ వెనక ఎవడు ఉన్నాడు రా అంట. అంటే దాని అర్థం ఏంటి? వీనికి ఉన్న బలము దేన్ని బట్టి? వెనక ఎవడో ఉన్నాడు, వాడి పేరును బట్టే ఈడు. అప్పుడు వాడు చెప్తాడు, నా వెనక 6 అడుగుల హరిబాబు ఉన్నాడు అంట. నేను కదండి, 6 అడుగుల హరిబాబు ఉన్నాడు నా వెనక అనగానే, ఓహో ఆ బలం చూసుకొని నువ్వు ఎగురుతుంది. అప్పుడప్పుడు మీరు పెళ్ళిళ్ళప్పుడు మీకు తెలియదు అనుకోవటానికి లేదు, మీకు అన్నీ తెలుసులే, కానీ తెలియదు అనుకుంటే మేము పిచ్చోళ్ళం అవుతాం. పెళ్ళికి డేట్ పెట్టుకోవడానికి ఎక్కడికి వెళ్తారు చెప్పండి? అది రికార్డులోంచి తొలగిస్తాలే, చెప్పండి తర్వాత. పెళ్ళికి డేట్ పెట్టుకోవడానికి ఎవరి దగ్గరికి వెళ్తారు? ఏం తల ఊపుతున్నారేంది, చిట్టెట్టున్నారేంది? నువ్వు చెప్పింది కరెక్టే అనే, లేకపోతే మేము అట్ట వెళ్ళమనే? రెండింటికి పనికి వచ్చేది ఇట్ట మూలైట్కి ఊపుతున్నారు తల. చెప్పండి. ఆడకి పోత ఏమని చెబుతాం మనం జనానికి? చెప్పండి. అమ్మాయి అబ్బాయి పేరు బలం, విన్నారా ఈ మాట? పేరు బలం చూపిద్దామని. అంటే పేరుకు ఏముంది? పేరుకు బలం ఉంది, కానీ ఏ పేరుకు బలం ఉందో అర్థం కాల. పెళ్లి కూతురు పెళ్లి కొడుకు పేరులో బలం ఏమి ఉండదు. ఉంటుందా? పెళ్లి కూతురు పేరులో బలం ఉంటుందా? ఈ భూమి మీద పేరు బలము ఉన్నవాడు యేసుక్రీస్తు ఒక్కడే. గుర్తుపెట్టుకోండి. ఆ మాట ఊరక రాలేదు. పేరు బలం అనే మాట సమాజంలోకి, అది ప్రజల్లోకి ఊరకనే రాలేదు అది. కానీ దాన్ని డైవర్ట్ చేసి వాళ్ళకు అన్వయించుకుంటున్నారు. అమ్మాయి అబ్బాయి ఏ మనుషుని పేరులో బలం ఉందా చెప్పండి? మా నాన్న పేరు ఏం పేరు తెలిసిన వాళ్ళు చెప్పండి. మా అమ్మ పేరేంటో ఎవరో తెలిసిన వాళ్ళు చెప్పండి. ఇక్కడ తెలిసిన వాళ్ళు ఎవరో ఒకళ్ళు ఉంటారు. మా అమ్మ పేరు కోటేశ్వరమ్మ. అది కావాలని పెట్టింది కదా, యాదృచ్ఛికంగా. మా నాన్న పేరు కోటేశ్వరరావు, మా అమ్మ పేరు కోటేశ్వరమ్మ. మరి మేమేం అవ్వాలి చెప్పండి? కదండి. ఎన్ని కోట్లు ఉండాలి మా కాడ? కోటేశ్వరుల పిల్లలం అండి మేము అని అంటే సరిపోద్దా? ఎవరిని అడిగితే ఎవర్రా మీరు అంటే మేము కోటేశ్వరుల పిల్లలం అండి అంటే అది ఏమన్నా అబద్ధం అవుతుందా చెప్పండి? నిజమే. అబ్బా అనుకుంటారు. దేంట్లో బలం? అది పేరులో బలం. ఇంట్లో మాత్రం 3-4 కోట్లు ఉన్నాయి నాకు, పెళ్లి చేసుకునేటప్పుడు వేసుకునేవి. ఆ కోట్లే కానీ ఈ కోట్లు, కానీ మేము కోటీశ్వరుల పిల్లలం అంటే తప్పేం కాదు. అది ఆ పేరును బట్టి అవునా అంటారు. ఆ పేరులో బలం నిజమేనా? అది కాదు కదా. కోటేశ్వరరావు అనే పేరు గల్ల వాళ్ళందరూ కోటీశ్వరులా? కాదు కదా. కదండి. భాస్కర్ రావు అనే పేరు గల్ల వాళ్ళందరూ సూర్యుడిలాగా ఎర్రగొట్టారా తెల్లగా? కదా. పేరులో బలము ఉన్నవాడు యేసుక్రీస్తు ఒక్కడే, గుర్తుపెట్టుకోండి. అందుకే వాళ్ళకి అర్థమైంది. ఎవరెవరికి అర్థమైంది ఆ విషయం? అధికారులకు అర్థమైంది, పెద్దలకు అర్థమైంది, శాస్త్రులకు అర్థమైంది, ప్రధాన యాజకులకు అర్థమైంది, యోహాను అలెగ్జాండరు అనే వారికి అర్థమైంది, అక్కడున్న వాళ్ళ బంధువులకు అందరికీ అర్థమైంది. ఏం అర్థమైంది చెప్పండి? యోహాను, పేతురు వీళ్ళ పేరుల్లో ఏ బలము లేదు అన్న సంగతి. కానీ స్వస్థపరిచింది ఎవరు? యేసే. పరోక్షంగా ప్రత్యక్షంగా అందరి దృష్టిలో స్వస్థపరిచింది ఎవరని చెప్పుకుంటున్నారు? అక్కడంతా గోలైపోయింది. యెరూషలేము ప్రాంతమంతా, ప్రజలంతా గగ్గోలు వచ్చింది. అంతకుముందు అక్కడ స్వస్థత యేసుప్రభు ఉంటాడులే, ఆడు చేసి ఉంటాడులే అనుకునేవాళ్ళు. ఇప్పుడు అందరూ ఆశ్చర్యపడటానికి కారణం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభు భూమి మీద లేడు. స్వస్థతలు, అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు ఆగిపోయాయి అనుకుంటున్నారు అందరూ.
బట్ స్టార్ట్ అయ్యాయి మరలా. ఇది ఎలా స్టార్ట్ అయ్యాయి? వీళ్ళని పిలిస్తే వీళ్ళు చేపలు పట్టుకునేవాళ్ళు, వీళ్ళని చూస్తే వాళ్ళకి అర్థమైపోయింది ఇది వీళ్ళ పవరు కాదు, వీళ్ళ వెనక ఏదో బలం ఉంది, వీళ్ళ వెనక ఏదో పేరు ఉంది, వీళ్ళ వెనక ఏదో బలీయమైన శక్తి ఉంది. వీళ్ళ వెనక ఉన్న బలం ఎవరు? మీ బలం ఎవరు? మీ పేరు వెనక ఉన్న వ్యక్తి ఎవరు? మీరు కాదు అన్న సంగతి వాళ్ళకి అర్థమైంది. ఇంకా నేటి ప్రజలకు అర్థం కాలేదు కదండి. ఏం అర్థం కాలేదు? ఇంకా పేరు బలాలే చూస్తున్నారు. పేరు బలాలు చూడటం అంటే నేను చెప్పేది పెళ్లి కొడుకు పెళ్లి కూతురప్పుడు పేరు బలాలు కాదు, సేవకుల పేరు బలాలు ఎక్కువైపోయాయి ఇప్పుడు కదండి. సేవకుల పేరు బలాలు ఎక్కువైపోయాయి. మా ఫ్రెండ్ లాయర్ ఒక బ్రదర్ ఉన్నాడు, బ్రాహ్మణు. గత నెల 21వ తేదీన నాకు ఫోన్ చేశాడు. ఒంగోలులో ఉంటాడు. ఫోన్ చేసి ఇంట్లో బాగా ప్రేమగా పెంచుకుంటున్న కుక్క, వాళ్ళది ఒక పిల్ల, చాలా ఇష్టం వాడికి, అది కనపడకుండా పోయిందిరా, దాని విషయం ప్రేయర్ చేయి నువ్వు అని చెప్పాడు. నాకని వీడేంది కుక్క కోసం చేయమంటాడు నన్ను కనిపించింది. వీడేంది నన్ను కుక్క కోసం చేయమంటున్నాడు, వీడికి ఎట్ట కనపడుతున్నాను నేను అనుకున్నా. ఏందిరా అరే ఏంది నిజమా అంటే, నిజమేరా, వాడికి చాలా ఇష్టం పాపం కుక్క అంటే. సరే వాడి బాధ, వాడి ప్రేమ దాని మీద ఉన్న దాన్ని బట్టి సరే చేస్తాలేరా అన్న. ఇక వాడు ఏమేం చేశాడో ఆశ్చర్యం అన్నమాట. ఆ కుక్క ఫోటో పేపర్లో వేసి పాంప్లెట్స్ కొట్టించి ఒంగోలంతా పంచాడు. తిరగని రోడ్ లేదు. వాడు లాయర్, అన్నీ తిరిగి దొరుకుద్దిలేరా, దిగులు పడబాక దాని గురించి అన్నా. నువ్వు చెప్పావు సన్ని, నాకు అదే ధైర్యం ఉంది, ప్రేయర్ చేయరా అన్నాడు. అంతే, నేనేం చేయలే, నిజంగా చెప్తున్నా. కరెక్ట్గా నిన్న 21వ తారీఖు ఆ కుక్క దొరికింది వాడికి, కరెక్ట్గా నెల. వాడు ఆలోచన ఏంటంటే, నేను 21వ తారీఖు కరెక్ట్గా సన్నీకి చెప్పాను, 21వ తారీఖే మరలా మరుసటి నెల 21వ తారీఖే దొరికింది, అందువల్ల సన్ని ప్రేయర్ చేసి ఉంటాడు అని రాత్రి నాకు ఫోన్ చేసి, యేసు ప్రభు చాలా గొప్పోడు రా అన్న. నువ్వు గొప్పోడు వనలా. ఏమన్నాడు? నువ్వు చాలా గొప్పోడు వనలా. విగ్రహారాధికుడు హిందువులకు అర్థమవుతుంది, దేవుడే గొప్పోడు అన్న సంగతి. కానీ క్రైస్తవ సమాజానికి ఇంకా అర్థం కాలేదు. మనుషులను గొప్పవారిగా ఎంచుతున్నారు. ఆయన ప్రార్థన చేస్తే ఏం కలుగుద్ది? హరిబాబు గారు ప్రార్థన చేస్తే స్వస్థత కలుగుద్ది, వందన గారు ప్రార్థన చేస్తే స్వస్థత కలుగుద్ది. స్వస్థత ఇచ్చేది ఎవరు చెప్పండి? మన బలము మన వెనుక ఉన్న యేసే. పేతురు యోహాన్లు ఎంత పబ్లిసిటీ వచ్చిందండి వాళ్ళకి, సామాన్యమైన పబ్లిసిటీ కాదు. ఒక యేసు ప్రభు అనే ఒక లెజెండ్, ప్రజలను అనేక మంది ప్రజలను ఆకర్షిస్తూ ఉన్న యేసు ప్రభువు లేకుండా వెళ్ళడం, వీళ్ళు ఒక అద్భుత కార్యం చేయటం, యేసు ప్రభువుని వెంబడించినట్టుగా వీళ్ళని వెంబడించడానికి వస్తే ఏమన్నారు చెప్పండి వాళ్ళు? ఆహా, అలనాడు యేసు ప్రభువుకి వచ్చిన ఘనత గౌరవాలు మాకు వస్తాయి కదా, ఆయనకు వచ్చినట్టుగా అభిమానం ప్రజల్లో మాకు వస్తుంది, ఆయన వెంబడించినట్టుగా మమ్మల్ని వెంబడిస్తారు ఇక అని అలాగే కూర్చోలేదు. మా యొద్ద ఏమి, వాళ్ళ మాటలు చూడండి, 3వ అధ్యాయానికి రండి. ఆరో వచనం, అంతటా పేతురు, వెండి బంగారములు నా యొద్ద లేవు గాని నాకు కలిగినదే నీకు ఇచ్చుచు, నజరేయుడైన యేసుక్రీస్తు నామము. ఏం కలిగి ఉన్నాడు? ఏం కలిగి ఉన్నాడంట?
వెండి బంగారములు మా యొద్ద లేవు. వీళ్ళు చేసిన అద్భుతాలు ఏంటంటే 2 అత్యంత అద్భుతాలు జరిగాయి. ఒకటి, పెంతెకోస్తు పండుగ దినాన ప్రసంగిస్తే ఎంతమంది చేరారు అక్కడ? 3,000 మంది ప్రభువుని అంగీకరించారు. ఇంకొక ఆశ్చర్యం జరిగింది అక్కడ. ఏం ఆశ్చర్యం జరిగింది? అక్కడ కూడా ఒక అద్భుతం జరిగింది. ఇక్కడేమో వీడు స్వస్థపరచబడ్డాడు యేసుక్రీస్తు లేకుండా. కానీ యేసుక్రీస్తు లేకుండా ఇంకొక ఆశ్చర్యకార్యం జరిగింది. ఏం జరిగింది అక్కడ? చదవండి, 2వ అధ్యాయం మొదటి నుండి చదవండి. పెంతెకోస్తు పండుగ దినం వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండిరి. అక్కడ వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశం నుండి అన్య భాషలలో మాట్లాడిరి. ఏం చేశారు వీళ్ళు? అన్య భాషలు అంటే యూదులు మాట్లాడే భాష కాకుండా మిగతా భాషలన్నీ అన్య భాషలు. హెబ్రీ భాష తప్ప ఆ కాలంలో వాళ్ళ ఆలోచన మనం పరాయి భాష అంటాం. దేన్ని అంటాం? మనం తెలుగుని పరాయి భాష అన్నాం కదా, అది మన సొంత భాష అండి. మిగతా వాటి అన్నింటినీ పరాయి భాషలు అంటాం, మనకు రాని. అదే కర్ణాటకలోకి వెళ్తే కన్నడ వాళ్ళు ఏమంటారు? తెలుగును వాళ్ళు పరాయి భాష అంటారు. అంటే మనది కాని భాష అని అర్థం. అన్య భాష అంటే మనకు సంబంధించింది కాదు. వీరు అన్య భాషలు చాలా ఉన్నాయి. వీళ్ళు అన్య భాషలలో మాట్లాడారంట కదా. అదే గోల ఇప్పుడు కదా. ఏది నీకు భాషలు మాట్లాడటం రాదా అంటున్నారు. నాకు భాషలు రావు. మీకు ఎన్ని భాషలు వచ్చు అన్నాడు ఎవరు? నాకు కొద్ది గొప్ప ఇంగ్లీష్ వచ్చు, అర్థమవుద్ది. ఉర్దూ వచ్చు, నాకు కొంచెం హిందీ అర్థమవుద్ది, మలయాళం కొంచెం అర్థమవుద్ది, కన్నడ వచ్చు, నాకు తెలుగు వచ్చు, అంతవరకే వచ్చు. అవి కాదండి, అసలు భాషలు రావా నీకు అన్నాడు. అసలు భాషలు అంటే ఏంటి అన్నా? అదే ప్రార్థన చేసేటప్పుడు మాట్లాడే భాషలు రావా నీకు అన్నాడు. నాకు రావండి ఆయన. అట్టయితే నువ్వేం పాస్టర్ అండి అన్నాడు. ఏం భాషలు అయ్యి? ఎవరన్నా ఒకళ్ళు చెప్తారా? విన్నారా ఎప్పుడన్నా? ఎవరికన్నా అర్థమవుతాయా? కొన్ని మాట్లాడిన తర్వాత దాని అర్థమైంది అడిగితే చెబుతాడా? నోటికి ఏదొస్తే అది మాట్లాడి వీటిని భాషలు అంటున్నారు. కానీ ఆ రోజు భాషల యొక్క విధానం చూడండి. ఆ మాట చదువుతున్నాను. అన్య భాషల్లో మాట్లాడసాగరి. ఆ కాలమున ఆకాశము కింద ఉండు ప్రతి జనములో నుండి వచ్చిన భక్తి గల యూదులు యెరూషలేములో కాపురం ఉన్నారు. యెరూషలేములో ఎన్ని భాషలు మాట్లాడే ఉన్నారు చెప్పండి. ఇప్పుడు చెప్పండి, యెరూషలేము పట్టణములో ఎన్ని భాషలు మాట్లాడేవాళ్ళు ఉన్నారంట? అక్కడ ఇచ్చాడు చూడండి వివరణ. ఆకాశము క్రింద నుండు, అంటే ఈ భూమి మీద ఎన్ని భాషలైతే మాట్లాడేవాళ్ళు ఉన్నారో అన్ని భాషలు మాట్లాడేవాళ్ళు 1 10 మందో 20 మందో యెరూషలేములో ఉన్నారు. అంటే ఏ లాంగ్వేజ్ కావాలంటే ఆ లాంగ్వేజ్ మాట్లాడేవాడు ఆ యెరూషలేములో ఉన్నాడు. భూమి మీద ఉన్న ప్రతి భాష మాట్లాడేవాడు యెరూషలేములో ఉన్నాడు. మరి ఇప్పుడు లేచి ప్రసంగిస్తున్నారు. ఎంతమంది ట్రాన్స్లేటర్లను పెట్టాలి ఇప్పుడు? ఎంతమంది ట్రాన్స్లేటర్లను పెట్టాలా? అప్పుడు పేతురు ప్రసంగిస్తూ ఉంటే ఆ ప్రసంగం వాళ్ళకి ఎలా నిలబడింది చూడండి. ఈ శబ్దము కలుగగా జనులు గుంపులుగా కూడి వచ్చి ప్రతి మనుష్యుడు తన స్వభాషలో వారు మాట్లాడుట విని కలవరపడిది. ప్రజలను పెద్దలను కలవరపరిచిన అంశం ఇదండి. ఇక్కడ మెయిన్ 3,000 మంది రక్షించబడటం కాదు ఇలా కలవరపాటు. అక్కడికి ఒక 100 భాషలు మాట్లాడేవాళ్ళు వెళ్ళారు అక్కడికి వినటానికి. ఆకాశం నుండి పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చిన ఆ శబ్దానికి అందరూ వచ్చేసారంట. ఎంత పెద్ద శబ్దమో చూడండి.
యెరూషలేము ప్రాంతమంతా వినబడేంత శబ్దం. పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చాడు, అందరూ చేరి వచ్చారు. ఇక పేతురు నిలబడి మాట్లాడుతున్నాడు. పేతురు నిలబడి మాట్లాడుతూ ఉంటే ఎవరి భాషలో వాళ్ళకు అర్థమైందంట. అంటే ఇలాగూ అక్కడ ఒక 10 మంది వచ్చారనుకోండి, 10 రకాల భాషలోళ్ళు. ప్రసంగం విన్నాక వెళ్ళిపోతూ పేతురు గారు ఈరోజు మా తెలుగులో మాట్లాడాడు వాక్యం అన్నాడు. పక్కనోడు అన్నాడు, ఏడ్రా మీ తెలుగులో మాట్లాడింది? మా కన్నడలో కదా చెప్పింది వాక్యం ఈరోజు పేతురు అన్నాడు. పక్కన కూడా కన్నడలో కాదు, తెలుగులో కాదు, మా మదర్ టంగ్ హిందీలో చెప్పాడు ఆయన అంటున్నారు. ఇంకొకడు ఉండి మా మదర్ టంగ్ తమిళ్లో చెప్పాడు. అంటే దాని అర్థం ఏంటి చెప్పండి? ఇప్పుడు పేతురు తన భాషలో తాను మాట్లాడుతూ ఉంటే గాలిలోనే శబ్ద తరంగాలు మారిపోయాయండి. అది ప్రజలకు వినబడేటప్పుడు ఎవరికి ఏ భాషలో వినబడాలో ఆ భాషలో మార్చేశాడు దేవుడు. ఇదండి మొట్టమొదట పరిశుద్ధాత్మ కార్యం భూమి మీద జరిగింది. ఒక అద్భుతమైన కార్యం కదా ఇక్కడ. అదేంటండి, ఆయన మాట్లాడుతుంటే మా భాషలో మాకు వినపడింది. అక్కడ ఎవరు ట్రాన్స్లేటర్ లేరు, పరిశుద్ధాత్మ దేవుడే ఎవరి భాషలో వాళ్ళకి వినపడిందంట. శబ్ద తరంగాలను సైతము మార్చివేసిన ప్రక్రియ. ఆయన దిగి వచ్చినప్పుడు ఒక శబ్దం, పరిశుద్ధాత్మ దేవుడు దిగి రాగానే ఏం చేశాడు? మొట్టమొదట శబ్ద తరంగాలను మార్చివేశాడు, భాషలు మార్చాడు ఆయన. ఈయనకి ఎలా వచ్చండి భాషలు మార్చడం అంటే? అంతకుముందు పాత చరిత్ర ఒకటి ఉంది, భాషలు తారుమారు. అంతకుముందు ఒకే భాష కదా. వీళ్ళు గోపురం కడదామని లేచినప్పుడు ఏం చేశాడు? తారుమారు చేశాడు. తారుమారు చేసిన వానికి ఎవరి భాషలో వాళ్ళకు అర్థమయ్యేటట్టుగా ఒక అద్భుత కార్యం. ఆ రోజు అక్కడ జరిగిన పాత నిబంధనలో భాషలు తారుమారు చేసిన వాడు ఇప్పుడు ఏం చేశాడు? ఎవరి భాషలో వాళ్ళకి వినపడేట. ఇది ఒక అద్భుతం, ఇది ఒక ఆశ్చర్యకార్యం. అంతకుముందు ఎన్నడూ జరగలేదు ఇది. ఇది యేసుక్రీస్తు ప్రభువారు ఉన్నప్పుడు ఆయన కొండ మీద ప్రసంగం చేస్తే ఏ భాషలో ప్రసంగం చేస్తే ఆ భాషలోనే వినబడింది. కానీ ఇప్పుడు ఇంకా గొప్పగా ఉంది ఇది. అప్పటికంటే ఇంకా గొప్పగా ఉంది వీళ్ళ పని. ఎవరి భాషలో వాళ్ళకి ఎలా వినబడింది. ఇది కూడా ఆశ్చర్యాన్ని కలిగింది, కలవరపాటు కలిగింది వాళ్ళకి. ఏందిరా అసలు దీన్ని ఎలా ఎదుర్కోవాలి మనం చెప్పండి? యేసుక్రీస్తునైతే ఎలాగోకలాగ ఎదుర్కొన్నాం. అసలు ఈయన ఒక భాషలో మాట్లాడుతుంటే 100 భాషల్లో వినబడుతుంది. అసలు ఈ శబ్ద తరంగాలే మారిపోతున్నాయి. దీన్ని ఎలా ఎదుర్కోవాలో అర్థం కాలేదు. అలనాటి అధికారులకు ప్రభుత్వాన్ని కూల్చేస్తారేమో వీళ్ళు. భయకంపితులై పిలిచారు వాళ్ళని. ఇది మీ శక్తి కాదు, ఇది మీ బలము కాదు, దీని వెనక ఎవరి బలము? చదవండి ఇప్పుడు 7వ వచనం. 4:7 మీరు నిలువబెట్టి మీరు ఏ బలము చేత ఏ నామమును బట్టి దీనిని చేశారు? మీరు ఏ బలము చేత చేశారు? ఇది మీ బలం కాదన్న సంగతి వాళ్ళకి అర్థమైంది. ఇందాక చెప్పాను కదా, మనుషుల బలము లేదండి. అద్భుత కార్యం. రాత్రి ఫోన్ చేసి నువ్వు ప్రార్థన చేసినందువల్లనే దొరికింది రానంగానే ఇక నాకు స్వస్థత వరం ఉందనుకొని విర్రవీగితే ఉపయోగమే ఉందా? పొద్దున్నే దగ్గుకుంటా లేచా కదండి. ఒకసారి కనిగిరి దగ్గర ఒక బర్త్డే మీటింగ్కి వెళ్ళాను. మీటింగ్కి వెళ్తే హైదరాబాద్ నుంచి వాళ్ళిద్దరూ భార్యాభర్తలు ఇద్దరు దేవుని సేవకులు వాళ్ళు వచ్చారు. వచ్చి అక్కడ ఏదో బర్త్డే మీటింగ్లో వాక్యం చెప్పాను. అయిపోయిన తర్వాత అక్కడ పల్లెటూరు నుంచి కనిగిరి వస్తూ ఉంటే వాళ్ళు నా కారులో వచ్చారు కనిగిరి దాకా. వాళ్ళు హైదరాబాద్ వెళ్ళారంట. వస్తూ బ్రదర్ మీ డేట్స్ ఇవ్వండి అని అడిగారు వాళ్ళు. దేనికి అంటే హైదరాబాదు బోయినపల్లిలో ఉంటాం మేము, మాది అక్కడ పరిచర్య, చాలా సంఘాలు ఉన్నాయి మాకు,
మీ డేట్స్ ఇవ్వండి, ఒక 2 రోజులు మీటింగ్స్ పెట్టుకుంటాం మేము అని అడిగారు. ఎవరమ్మా మీ ఏ డినామినేషన్ ఏంటి అని వివరాలు అడిగాను. మేము సొంతగా మినిస్ట్రీ పెట్టుకొని చేస్తున్నాం, మీరు 2 నైట్ మీటింగ్స్ చాలు, మేము గ్రౌండ్లో ఏర్పాటు చేస్తాం, మీరు తప్పకుండా రావాలి అన్నారు. అని వెంటనే ఒక మాట అంది ఆ అక్క, మీకు దేవుడు స్వస్థత వరం ఇచ్చాడు బ్రదర్ అంది. నేను ఉలిక్కిపడ్డా. నాకు తెలియదు కదమ్మా అది అన్నా. లేదు బ్రదర్, మీకు తెలియట్లేదు, మీ శక్తి అంటే మీకు తెలియట్లేదు, మీకు మంచి స్వస్థత వరం ఉంది బ్రదర్, మంచి వాగ్దాటి ఉంది బ్రదర్. అమ్మ స్వస్థత వరం ఉందో లేదో తెలియదు, కానీ నాకు మొన్నే ఒక వారం 10 రోజులు నిమ్స్లో ఉండొచ్చానమ్మా, బాగలేదు, నాకు చాలా రోగాలు ఉన్నాయి, జబ్బులు ఉన్నాయమ్మా, స్వస్థత వరం ఉంటే నేను బాగు చేసుకుందాను కదమ్మా, నాకు అదేమి లేదమ్మా అంటే, లేదు మీకు అర్థం కావట్లేదు, ఉందని. అప్పుడు అనుకున్నాను, మంచివాళ్ళని కూడా చెడగొట్టే రకాలు. నాకు లేదు అంటే ఉందంటారు చూడు, ఇక ఉందంట కదా. ఏదో కథ చెప్పుకుంటాను చిన్నప్పుడు. ఏంటి, వాడు ఎవడో మేకపిల్ల సంకలో పెట్టుకొని పోతున్నాడంట. పోతా ఉంటే ఒకడు ఎదురొచ్చి, ఏంది 3 కాళ్ళే ఉండి దానికి అన్నాడంట. అరబక 3 ఎందుకుండే 4 ఉండి అని వాడు ఈ మాట. ఇంకా బాగానే ముందు ఇంకొకటి వచ్చి, ఏంది 3 కాళ్ళే ఉండి అన్నాడంట. ఒక 4-5 వరుసగా 3 కాళ్ళు ఉండే అంటే వీడికి డౌట్ వచ్చి ఆ బ్యాక్ పిల్లలు వదిలేసి వాళ్ళు కోసుకొని తిన్నారు దాన్ని. మనకు లేనిపోని భ్రమ కలిగించే ప్రజల మధ్య మనం నివసిస్తున్నాం, గుర్తుపెట్టుకోండి. ఎవడో ఏదో నీకు స్వస్థత వరం ఉంది, ఆ వరం ఉందంటే నిజం అనుకోబాకండి. ఎవరికి ఉంది? మనకుందా? మన వెనక ఉన్న వాని బలము మనకుంది, యేసు నామం ఉంది మనకి. ఆయన్ని బట్టే చాలా స్పష్టంగా చెప్పారు. వాళ్ళు రెచ్చిపోలేదు, వాళ్ళు హెచ్చించుకోలేదు. ఇంత ఫాలోయింగ్, ఇంత ప్రజల్లో మా గురించి టాక్ వచ్చిందని అతిశయపడలేదు. వాళ్ళు చెప్తున్నారు, మా యొద్ద ఏమీ, ఎంత బాగుందండి ఆ మాట, మా యొద్ద ఏమీ లేదు. ఈ మాట సంపూర్ణంగా దేవుని మీద ఆధారపడేటట్టు చేస్తుంది. మన దగ్గర ఏదో ఉంది అనుకుంటే ఓడిపోతాం, మన దగ్గర ఏదో ఉంది అనుకుంటే శాపగ్రస్తులం అవుతాం. మన యొద్ద ఏమీ లేదంటే ఉందా ఏమన్నా? నాకు దాదాపు 9 సంవత్సరాలు అవుతుంది. 2015లో అనుకుంటాను. 2015 సంవత్సరం నేను బెంగళూరు వెళ్ళాను. ఒక డాక్టర్ని సంప్రదించడానికి వెళ్ళాను. ఆయన సంప్రదిస్తే 2 స్టేర్లు ఎక్కి అలసిపోతా వెళ్ళా. 2015లో మా అన్నయ్య, నేను, ఇంకొక అన్నయ్య, 2 అన్నయ్యలతో పాటు వెళ్ళాను. అక్కడికి వెళ్తే ఆయన డాక్టర్ అన్నీ చూసి, నా బీపీ అన్నీ చూసి, మీరు ఇంకొక సంవత్సరంన్నర కంటే ఎక్కువ బతకడన్న డైరెక్ట్గా చెప్పాడు. ఈడెవడరా బాబు ఇట్ట చెప్తాడు డైరెక్ట్గా, ఎవడు చెప్పడు కదా, రేపు చచ్చిపోతామన్నా కూడా చెప్పడు. మీరు బీపీ కంట్రోల్ చేసుకోకపోతే సంవత్సరంన్నర కంటే ఎక్కువ బతకరన్న. చాలా ఫేమస్ డాక్టర్ అతను. 9 ఏళ్ళు అయింది ఆయన చెప్పి. దేన్ని బట్టి? మన వెనుక ఉన్న ఆయన నామాన్ని బట్టి. మన యొద్ద ఏమి, ఆ రోజు ఏ ట్యాబ్లెట్లు వాడుతున్నాను, ఈ రోజు కూడా అవే ట్యాబ్లెట్లు వాడుతున్నాను. ఇంకా అప్పుడప్పుడు ఒక పూట మర్చిపోతూ ఉంటా. మన దగ్గర ఏముందండి? మన యొద్ద ఏమీ లేదు, అంతా ఆయనే. మన బలము ఆయనే. చెప్పండి, మన నామము ఆయనే, మా బలము ఆయనే. అందుకే మీ బలమేంటి? మీకున్న బలమేంటి? మామూలుగా అయితే మీ స్థితి ఏంటి కదండి? వాళ్ళు ఆశ్చర్యపోవడానికి కూడా కారణం ఉంది అక్కడ కదండి. వీళ్ళ స్టేటస్ ఏంటి? చేపలు పట్టేవాళ్ళు ఒకళ్ళు. 2 వెండి ఉన్నాయా వీళ్ళ దగ్గర? బంగారం ఉందా? అంటే కనీసం ఇంట్లో వాళ్ళ ఆవిడకి ముక్కు పుడక, చెవులు కమ్మలు కూడా లేవని దాని అర్థం కదా. కనీసం వాళ్ళ ఆవిడ చెవులకి ఇంత బంగారం ఉండా వీళ్ళు ఈ మాట అనేవాళ్ళు కాదు. ఏ మాట? వెండి బంగారములు మా యొద్ద లేవు అనగలరా? అనండి, ఎంతమంది అంటారు ఈరోజు? చూద్దాం. అనండి, వెండి బంగారములు మా యొద్ద లేవని ఎంతమంది అంటారు? ఎవరు అనలేము. నేను కూడా అన్నాం. మా ఆవిడ చేతిని ఏదో చిన్న ఉంగరం ఉంటుంది అనలేను. కానీ వీళ్ళు అన్నారండి.
వెండి బంగారములు మా యొద్ద. పేదవాళ్ళ ధనవంతుల వీళ్ళు? పేదవాళ్ళు. వలలుంటే వాటిని కూడా వదిలిపెట్టి వచ్చారండి వీళ్ళు. వృత్తిని వదిలేశారండి. పోషణ లేదు, వృత్తి లేదు, వృత్తిపరంగా వృత్తిని వదిలేశారు. వారు వలలు బాగు చేసుకుండగా పేతురు మిమ్మల్ని మనుషులు పట్టు జాలర్లుగా చేస్తాను రండి అంటే వచ్చేసారు పాపం. ఏమీ లేకపోయినా వీళ్ళ యొద్ద ఏముంది చెప్పండి? బలం ఉంది. వీళ్ళకు బలం ఉంది. రెండవది, ఏ పేరు బలం? అది యేసు అనే పేరుకు ఉన్న బలం. ఆ బలమే అక్కడ మీరు గమనించండి, 3వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది. 7వ వచనం, 3:7. 6వ వచనం చివరిలో, యేసు నజరేయుడైన యేసు క్రీస్తు నామమున, అది బలం, మా పేరు. నడుమని చెప్పి వాని కుడి చెయ్యి పట్టుకొని లేపినెత్తెను. వెంటనే వాని పాదములను చీలమండలమును బలము పొందెను. ఎక్కడి నుంచి వచ్చింది ఈ బలం? యేసు క్రీస్తు నామములో నుండి వచ్చిన బలం ఇది. యేసు క్రీస్తు నామములో నుండి బలం వచ్చింది. పాస్టర్లు, సేవకులు, బోధకుల్లో వాళ్ళ పేరులో ఏమీ బలము ఉండదండి. ఉంటుందా? ఉండదు. మనం భ్రమపడుతున్నాం, వాళ్ళని చెడగొడుతున్నాం. ఒక రకంగా చెప్పాలంటే ఎవరు కదలకుండా వాళ్ళ కాడకి వెళ్ళి మీకు స్వస్థత వరాలుండి అయ్యారు కదలకుండా ఉండండి, వాళ్ళు కూడా బాగుపడతారు. మొన్నటిదాకా ఏమయ్యారండి వాళ్ళు? కరోనా ఉన్నప్పుడు. ఇంకా నేను ధైర్యంగా ఎన్నిసార్లు కరోనా వార్డులకి వెళ్ళొచ్చానో, ఆ మాట చెబితే, ఆ రోజుల్లో ఆ మాట చెబితే మీ ఇళ్ళకి కూడా వచ్చిండే, నన్ను రానియరు మీరు. అన్నిసార్లు వెళ్ళొచ్చాను నేను కరోనా వార్డులకి. కరోనా వచ్చి చచ్చిపోయిన వాళ్ళు చాలామంది సమాధి చేశా. అందుకని నాకు స్వస్థత వరం ఉందట. ఏమయ్యారు వీళ్ళంతా? ఆ రోజు వార్డులకి వెళ్ళి ప్రార్థన చేయొచ్చు కదా, వాళ్ళు భయపడి దాక్కున్నారు. అవునండి, అందరం మనుషులమే, అందరూ మాస్కులు పెట్టుకున్నారు. అప్పుడు ఒకటి అర్థమైంది కదండి. ఎవరికి అర్థమైంది? అన్యులకు అర్థమైంది. వీళ్ళల్లో ఏమీ గొప్పతనం లేదు. ఈ దేవుని క్రైస్తవులలో జరుగుతున్న గొప్ప కార్యాలన్నిటికీ ఆయన గొప్పతనమే వల్లనే జరుగుతున్నాయని అన్యులకు అర్థమైంది, కానీ క్రైస్తవులకు ఇంకా అర్థం కాల. ఇంకా ప్రజల వెంబడి, మనుషుల వెంబడి పడుతున్నారు. మనుషులను నమ్ముకొనుట కంటే యెహోవాను. ఏమైపోతుంది మన భక్తి విశ్వాసాలు? ఎక్కడికి వెళుతున్నాం మనం? ఇంకా మనుషుల మీద ఆధారపడుతున్నాం, మనుషుల మీద ఆధారపడుతున్నాం. దేవుని మీద ఆధారపడటం వదిలేశాం. దేవుని బలాన్ని ఆశ్రయించడం వదిలేశాం. దేవుని నామాన్ని ఉచ్చరించడం వదిలేశాం. ఏది జరిగినా నా వల్లే జరిగింది, మీ వల్ల జరిగిందని ఎదుటోళ్ళని పోగొట్టడం, లేదా నా వల్ల జరిగిందని చెప్పుకోవటం. యేసు నామాన్ని అవమానించడం కాదా ఇది? ఆయన నామాన్ని కించపరచడం కాదా ఇది? యేసు ప్రభు అని నోటితో ఒప్పుకుంటే వాడికి రక్షణ వచ్చిందండి. ఆ నామంలో అంత గొప్ప ఉందండి. యేసు నీ రాజ్యముతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకుంటే నేడే నీవు నాతో కూడా పరదేశంలో. యేసు నామాన్ని ఉచ్చరించాడండి. ఏం చేయలేదు. ఇంకా అక్కడ వేలాడుతున్న దొంగ, అక్రమకారుడు, నేరస్తుడుగా పరిగణించబడినవాడు మార్పు పొందాడు. దేనివల్ల? యేసు నామం వల్ల. ఒక పాట ఒకటి ఉండేది, పాత పాట. పైనున్న ఆకాశమందును క్రిందున్న భూలోకమందును లేదు రక్షణ ఏ నామమున, యేసు నామమున తప్ప. యేసు నామమును ఉచ్చరిస్తున్నాం లేచిన దగ్గర నుండి. యేసయ్య కదండి, మనం ఈ యేసునామాన్ని ఎలా ఉచ్చరిస్తున్నామంటే, ఇది ఆఖరికి ఏందో మనం అదేదో కుర్చీలోంచి లేచేటప్పుడు యేసయ్య, ఇదే ఉచ్చరించటం. కుర్చీ నుంచి లేచేటప్పుడు యేసయ్య అనుకోవటం, అన్నం కాడ కూర్చునేటప్పుడు యేసయ్య అనుకోవటం. ఇందుక యేసునామాన్ని దేనికి వాడుతున్నాము, దేనికి ఉచ్చరించాలి? అసలు ఆ బలం ఇంకా అర్థం కాలేదా? యేసు అనే పేరు వింటూ ఉన్నాం, ఎన్నో సంవత్సరాల నుంచి వింటున్నాం. ఆ పేరులో ఉన్న బలాన్ని నువ్వు
గ్రహించలేకపోతే ఆ పేరులో ఉన్న ప్రభావాన్ని నువ్వు పొందకపోతే ప్రయోజనం ఏంటి? యేసుక్రీస్తుని ఎప్పుడు చూడలేదండి ఒక ఆమె. మిగతా విషయాలు ప్రభు చిత్తమైతే మరొకసారి ధ్యానం. యేసుక్రీస్తుని ఎప్పుడు చూడలేదు ఒక ఆమె. కేవలం విందండి, కేవలం విందంతే. ఆయన ఎప్పుడూ కంటితో కూడా చూడలేదు, కానీ ఒక మాట మాత్రం వింది. యేసు దగ్గరకు వెళ్తే నీకు స్వస్థత వస్తుంది, ఎంతోమందిని స్వస్థపరుస్తున్నాడు అని విందంతే. యేసు నామాన్ని వింద, యేసు అనే పేరు వింది. ఆయన దగ్గరికి వెళ్తే ఏం జరుగుద్ది? స్వస్థత వచ్చింది. ఆయన ఎదురు పడలేదు, కేవలము ఆయన వస్త్రపు చెంగును. అక్కడ ఎంత గొప్ప విశ్వాసం చూడండి. అందరూ యేసు నామములో, యేసులో ఉంది ప్రభావం అనుకుంటే, ఆమె ఏమనుకుని చెప్పు? యేసులో ప్రభావం ఉన్నప్పుడు ఆయన ధరించిన వస్త్రములో మాత్రం ఎందుకు ఉండదు? నా విశ్వాసంతో ఆ యేసులో నేరుగా యేసును తాకలేను నేను. కాబట్టి ఆయన వస్త్రపు చెంగును ముడితే ఆ ప్రభావం, చెప్పండి, యేసులో ఉన్న ప్రభావం వస్త్రపు చెంగులో నుంచి అది ఆమె విశ్వాసం వచ్చేసింది. ఇప్పుడు ఈ మాటలు పట్టుకొని కర్చీపులు తయారు చేసేవాడు ఒకడు కదండి, టవళ్ళు తయారు చేసేవాడు ఒకడు, చున్నీలు తయారు చేసేవాడు ఒకడు. ఏంది ఇది తీసుకెళ్తే మీకు స్వస్థత వచ్చుద్ది. ఆ రోజు యేసుక్రీస్తు వస్త్రపు చెంగులో రాలేదా? నువ్వు ఏ స్టోర్స్లో కొనుక్కొచ్చావు దీన్ని? యేసుక్రీస్తు వస్త్రపు చెంగులో ఉందని చెప్పి ఆ వస్త్రపు చెంగు ఏమైంది ఆఖరికి? చెప్పండి చెప్పండి. షీట్లు వేసుకున్నారండి, షీట్లు వేసుకొని చించుకొని పంచుకున్నారు దాన్ని. ఉందా అప్పుడు ప్రభావం? ఆమె తాకేటప్పుడు మాత్రమే, నీలో విశ్వాసం ఉన్నప్పుడు మాత్రమే. నీలో విశ్వాసం లేకపోతే యేసుక్రీస్తు ఎదురుగా వచ్చి ఎదురుగా నుంచున్నా నువ్వు స్వస్థపరచబడవు. అవునా కాదా? యేసుప్రభు అసలు నేను ఒక మాట అడుగుతాను. యేసుప్రభు, మీరు సువార్తలు 4 సువార్తలు బాగా చదవండి. యేసుక్రీస్తు నేను మిమ్మల్ని స్వస్థపరుస్తాననే మాట ఎడన్నా ఉందా బైబిల్లో? ఉందా ఎడన్నా? ఆయనే చెప్పలేదండి నాకు స్వస్థత వరం ఉంది, నేను మిమ్మల్ని స్వస్థపరుస్తానని చెప్పాడు ఎవడన్నా? ఒక మాట చూపించండి ఎడన్నా. ఏం చెప్పాడు ఆయన? నీ విశ్వాసమే అది. నీ ఆయన స్వస్థపరచలేడని కాదు నా అభిప్రాయం. నీకు విశ్వాసం లేకపోతే నా స్వస్థత నీ యొద్దకు, నాలో ఉన్న ప్రభావం, నాలో ఉన్న స్వస్థత నీ యొద్దకు రావడానికి ఒక మార్గం ఏంటి అంటే నీ విశ్వాసం. నీ విశ్వాసం అనే రహదారిలో నా ప్రభావం, నా బలము, నా శక్తి సామర్థ్యాలు, నా మహిమ నీకు వస్తాయి. ఆ విశ్వాసం లేకపోతే నా నుండి ఏమి రావు నీకంతే. ఆ విశ్వాసం అడుగంటిపోతుంది మన జీవితాల్లో. విశ్వాసం లేదు, మనుషుల మీద విశ్వాసం, డబ్బు మీద విశ్వాసం, రకరకాల వాటి మీద విశ్వాసం ఉంచుతున్నాం, కానీ యేసు మీద విశ్వాసం ఉంచట్లేదు కదా. మనకు ఒక వచ్చిన గుర్తు రావాలి, ముగింపు చేస్తున్నాను నేను. విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడైన యేసు వైపు చూచుచు. వచ్చిన మాత్రం బాగొచ్చు మనకి. విశ్వాసమున కర్త ఆయన, దాన్ని కొనసాగించేవాడు ఆయన, ఆయన వైపు చూస్తూ మనం ముందుకెళ్ళాలి. ఎక్కడ ఫెయిల్ అవుతున్నాం? ఆ బలాన్ని ఆశ్రయించలేకపోయాం. ఆ నామం వల్ల మనకి ఏం జరగట్లేదు. ఆ నామం వల్ల అనేక అద్భుత కార్యాలు జరిగాయి. ఆ నామము నేటికి ఉంది మన మధ్య. ఆ నామాన్ని సరిగా సద్వినియోగం చేసుకోలేకపోయి మన పేరు బలాలు, మన పేర్లు, మన నామాలు కదా, ఎంతవరకు బలహీనంగా ఉండిపోతున్నాం. విశ్వాస జీవితంలో బలపరచబడదాం. యేసుక్రీస్తు ప్రభు మనల్ని రక్షించింది. కలువరి శిలువలో తన అమూల్యమైన రక్తాన్ని చిందించి ఆయన ప్రాణం పెట్టి మన ప్రాణాలను కాపాడాడే. ఇంకా ఎంతకాలం? నేను అడుగుతున్నాను, ఈ సంవత్సరం
ఉన్నవాళ్ళు వచ్చే సంవత్సరానికి ఉండకపోవచ్చు. అవునా కాదా? ఈ సంవత్సరం ఇక్కడ మనం అందరం కూర్చున్నాం. వచ్చే సంవత్సరం సరే, ఈ సంవత్సరం దాటుదాం అనుకుందాం, అందరం ఎట్టగొట్ట దాటుతాంలే కదా. దాటుతామా? గ్యారెంటీ లేదు. ఒకవేళ వచ్చే సంవత్సరానికి ప్రవేశించామనుకో, వచ్చే సంవత్సరమే మన దినాలు ముగించబడవచ్చు కదా. ఎప్పుడు వెళ్తామో ఈ లోకాన్ని విడిచి తెలియదు. ఎంతకాలం దేవుని బలాన్ని ఆశ్రయించకుండా, దేవుని నామాన్ని ఉచ్చరించకుండా బలహీనులమైపోతున్నాం. బలపరచబడదాం, మనలో విశ్వాసాన్ని పెంపొందించుకుందాం. ఆ విశ్వాసం వల్ల అనేక అద్భుత కార్యాలు. వాడు భిక్షగాడే, వాడికి ఏం తెలియదు, భిక్ష పడుకోవటం తప్ప తెలియదు. కానీ ఒకటి మాత్రం తెలుసు వాడికి, వాడు స్వస్థత పొందాడు అంటే వాడికి ఏముందని విశ్వాసం. ఎంత విశ్వాసం అంటే, యేసు ప్రభువు మీద విశ్వాసం ఉంచడం వేరు. ఫస్ట్ టైము మనుషుల మీద విశ్వాసం ఉంచడానికి సిద్ధపడ్డాడు వాడు. మనుషుల మీద విశ్వాసం ఉంచడానికి. ఆమె వస్త్రపు చెంగును ముడితే చాలు అనుకున్నాడు. వీడు కూడా ఏమనుకున్నాడు, వీళ్ళిద్దరూ ఆయనతో కూడా ఉన్నారు కదా, వీళ్ళు కూడా నన్ను స్వస్థపరచగలడని నమ్మారు వాళ్ళు. కానీ పేతురు దానికి క్లారిటీ ఇచ్చాడు, మా యొద్ద ఏమీ, ఇది మమ్మల్ని బట్టి కాదు, మాకున్న నామం నీకు ఇస్తున్నాం. యేసు నామము వాని బ్రతుకును మార్చింది. ఈ బలాన్ని ఆశ్రయించకుండా, ఈ నామాన్ని ఆశ్రయించకుండా ఎంతమంది మన కుటుంబంలో ఇంకా దేవాలయము వెలుపట ఉన్నారో ఆలోచించండి. మన కుటుంబాల్లో అందరూ మందిరంలోకి వస్తున్నారా? వస్తే సగంలో లేచిపోయేవాళ్ళు కొంతమంది కదా. ఎంత లెక్కలేనితనం అయిపోయింది మందిరాన్ని. శాపగ్రస్తులు అవుతారు, జాగ్రత్త. మందిరానికి బయట ఉన్నవారు ఎంతమంది లేరు? మందిరం బయటే ఉంటున్నారు వాళ్ళు, మందిరంలోకి రారు. మన ఇంట్లో వాళ్ళే, మన కుటుంబంలో సభ్యులే. మందిరము వెనుక ఉన్నవాడు భిక్షగాడవుతాడే కానీ ఆరాధికుడు కాలేడండి. మందిరం బయట ఉండేవాడు భిక్షగాడే దేవుని దృష్టిలో, ఆరాధికుడు ఎప్పుడూ కాలేడు, కుమారుడు ఎప్పుడూ కాలేడు. భిక్షగాడిని ఎక్కువ ప్రేమిస్తామా, కుమారుడిని ఎక్కువ ప్రేమిస్తామా? భిక్షగాడు ఇంటి ముందుకు వచ్చాడు, అమ్మా ఆకలి అవుతుంది అన్నం పెట్టమ్మా అన్నాడు. ఏమంటారు సహోదరులు? చెప్పండి ఏమంటారు? చెయ్యి ఖాళీ లేదు పో, బయట పైకి పోయిరా నాయన అంటాం. ఇంకొక అరగంటకి స్కూల్ నుంచి కొడుకు వస్తాడు, వాడు కూడా అమ్మ ఆకలి అవుతుంది అన్నం పెట్టి అంటాడు. సేమ్ డైలాగ్, మోడ్యులేషన్ ఒకటే, అమ్మ ఆకలి అవుతుంది అన్నం పెట్టు. ఈ మూడు మాటలే. భిక్షగాడు అడిగింది అమ్మ ఆకలి అవుతుంది అన్నం పెట్టు. తల్లి వీనికి ఒక రకంగా స్పందిస్తుంది, వానికి ఇంకొక రకంగా స్పందిస్తుంది. వాడినేమో ఖాళీ లేదు పోయినాయన అంది, కానీ కొడుకు అదే మాటే, అమ్మ ఆకలి అవుతుంది అన్నం పెట్టు అని అంటే ఆ తల్లి అంటుంది, తొందరగా కాళ్ళు చేతులు కడుక్కొని రా నాయన, నీకోసమే నేను పొద్దున్నుంచి కష్టపడి వండానని ఆ బిడ్డను దగ్గరకు తీసుకొని భోజనం పెడుతుంది కడుపు నిండా. చెయ్యి కడుగుతుంది, మూతి కడుగుతుంది. ఈ లోపల భిక్షగాడు వచ్చి అడుగుతాడు, అమ్మా ఎంత పక్షపాతం అమ్మ నీకు. వాడు అమ్మ అని పిలిచాడు, నేను అమ్మ అని పిలిచాను. వాడు ఆకలి అవుతుందన్నాడు, నేను ఆకలి అవుతుందన్నాను. వాడు అన్నం పెట్టమన్నాడు, నేను పెట్టమన్నాను. నాకేమో ఒక రకంగా స్పందించావు నువ్వు, వాడికేమో ఇంకొక రకంగా స్పందించావండి. ఆ తల్లి ఏం చెప్తుంది జవాబు చెప్పండి? వాడు నా కొడుకు, వాడు రక్తం పంచుకు పుట్టిన కొడుకు, వాడు నేను రక్తాన్ని పంచాను వాడికి. నువ్వు ఏమంటుంది? నువ్వు భిక్షగాడివి. ఇప్పుడు దేవునికి నీవు కుమారుడువా భిక్షగాడివా ఆలోచన చేసుకో. యేసుక్రీస్తు రక్తములో కడగబడకపోతే ఇంకా నువ్వు ఎక్కడున్నావు?
భిక్షగాడి స్థితిలోనే ఉన్నాం. ఆయన రక్తంలో కడగబడితే ఆయన బిడ్డలం అవుతాం. అధికారం ఉంది మనకి, ఆయన అడిగే అధికారం ఉంది. ఆయన స్పందిస్తాడు, ఆయన బిడ్డలకు ఆయన స్పందిస్తాడు. తల్లిదండ్రి సొంత బిడ్డలకు స్పందించినట్టుగా ఏ బిడ్డలకు స్పందిస్తారా? నీవు దేవుని దృష్టిలో నీవు భిక్షగాడుగా ఉండావా, కుమారుడుగా ఉండావా, కుమార్తెగా ఉండావా ఆలోచన చేసుకో. భిక్షగాడిలాగా మనం పొద్దుగూకులు అడిగినా ఇవ్వడండి ఆయన. పోయిరా అంటాడు, అయ్యా నాకు ఆరోగ్యం దయచేయ్యా, బాగలేదు. నేనే అన్నా అనుకోండి, నాకు గుండె సంబంధించిన బాధ ఉంది, బీపీ ఉంది, ఆరోగ్యం దయచేయి, నాకు బాగలేదు అని అడిగాను అనుకోండి, దేవుని ఆశ్రయించకుండా, దేవుని నమ్ముకోకుండా, ఆయన ఆరాధించకుండా ఏమంటాడు ఆయన? ఇస్తాడా? పోయిరా అండు, పైకి రా అంటాడు కదా. పోయిరా అందామే, దేవుడు ఏమంటాడు? రారా పైకి రా, నీ సంగతి తేలుస్తాను రా అని అంటాడు. ఎన్నాళ్ళు కింద ఆయుష్ ఇచ్చి, ఆరోగ్యం ఇచ్చి, ఆయుష్ ఇచ్చి అన్నీ ఇస్తుంటే ఎట్లుంది నీకు? తిమ్మిరిగా ఉందా నీకు? పైకి రారా అన్నాడు అనుకోండి, పరదేశులమో ప్రియులారా మన పురమిది కాదిప్పుడు. పాట మన ఇంటి దగ్గర వినపడుద్ది. ఈ పాట మన ఇంటి దగ్గర వినపడుద్దండి. సంవత్సరం ఆఖరిలోకి వచ్చాం, ఇంకా ఆయన బలాన్ని ఆశ్రయించకుండా, ఆయన నామం ఏంటో అర్థం కాకుండా జీవిస్తుంటే మన జీవితాలు వ్యర్థమైపోతాయి ప్రియులారా. అలా కాకుండా ప్రభు మనతో మాట్లాడిన విధంగా మనం ఆయనతో స్పందించి ఆయన కొరకు జీవించబద్దులమై ఉన్నాం. ప్రార్థన తల్ల ఉంది.